హైదరాబాద్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ పేరు చెప్పి అమెరికా పౌరుల్ని బెదిరించి $300 మిలియన్ కొలగొడతారు. కొంతకాలం క్రితం తెలుగులో విడుదలైన మోసగాళ్లు సినిమా సారాంశం ఇది. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు హైదరాబాద్లోనే అలాంటి నకిలీ కాల్ సెంటర్ కార్యకలాపాలు బహిర్గతమయ్యాయి. విదేశీ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని హైటెక్ సిటీ ప్రగతికా నగర్లో ఏర్పాటైన నకిలీ కాల్ సెంటర్ కార్యకలాపాల గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఈ మోసానికి గుజరాత్ మహిళ సూత్రధారిగా తేలడం గమనార్హం. హైటెక్ సిటీ పత్రికా నగర్లోని ఓ సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సమాచారం అందింది. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఓ బృందం అక్కడికెళ్లి తనిఖీ చేసింది. హుడా టెక్నో ఎన్క్లేవ్లో ఎగ్జిటో సొల్యూషన్స్ పేరిట దందా సాగుతున్నట్లు గుర్తించింది. కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్తో పాటు మరికొందరు ఈ కాల్ సెంటర్ను నడుపుతున్నట్లు గుర్తించింది. ఈ దందాకు గుజరాత్కు చెందిన చందా మనస్విని సూత్రధారి అని తేలింది. మోసగాళ్లు సినిమాలో పన్ను బకాయిలు చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ అమెరికన్లను బెదిరించి వసూళ్లకు పాల్పడతారు. అయితే మనస్విని ముఠా మాత్రం అందుకు భిన్నంగా హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ మోసాలకు పాల్పడింది. ముఖ్యంగా అమెరికా పౌరులనే ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంది. తమ కాల్ సెంటర్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి పలువురు యువతీ యువకులను టెలికాలర్లుగా నియమించుకుంది. వారికి అమెరికా పౌరుల్ని ఎలా మోసగించాలనే విషయంలో శిక్షణ కూడా ఇచ్చింది. బాధితులతో సులభంగా సంప్రదింపులు జరిపేందుకోసం కేవలం రాత్రి వేళలోనే కార్యకలాపాలు సాగించింది. ముఠా ముందుగా సామాజిక మాధ్యమ బ్యాంకు ఖాతాల్ని హ్యాక్ చేయడం ద్వారా వారికి సంబంధించిన విలువైన వివరాలు తస్కరించింది. అనంతరం ఈ బ్యాంకు ఖాతాలు హ్యాక్ అయ్యాయని తప్పుడు సమాచారంతో కూడిన మెయిల్స్ను పంపించింది. వాటిని సరిచేసుకునేందుకు తమను సంప్రదించాలంటూ నకిలీ కస్టమర్ సపోర్ట్ నెంబర్లను పంపించింది. అలాంటి మెయిల్స్కు స్పందించి తమను వెంటనే సంప్రదించే అమెరికా పౌరుల్ని వంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అనంతరం వారి నుంచి వ్యక్తిగత సమాచారంతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల నెంబర్లు, సివివిలు, ఓటీపీ లాంటి కీలక సమాచారాన్ని సేకరించింది. అలా వారి బ్యాంకు ఖాతాలోని నగదును కొల్లగొట్టింది. అలా కోట్లలోనే కాజేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ముఠా కార్యకలాపాలు సాగించిన కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.